విద్యా వ్యవస్థ గాడిలో పెట్టడానికే పేరెంట్ టీచర్ సమావేశాలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనే మెగా పీటీఎం. పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం. సుమారు 14 లక్షల వ్యయంతో మేమున్నాం స్వచ్ఛంద సంస్థ మరియు పూర్వపు విద్యార్థులు, గ్రామ పెద్దలు కలిసి ఈ హై స్కూల్ ని సుందరీకరణంగా దిద్దినందుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. గడిచిన 5 ఏళ్లు చిన్నాభిన్నమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడానికే మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆలోచనే ఈనాటి మెగా పేరెంట్ టీచర్ సమావేశాలని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా పేరెంట్ టీచర్ సమావేశం శనివారం పండుగ వాతావరణంలో జరిగింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండాకర్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి, అలాగే పలు జాతీయ నాయకులు, ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టులు పరిశీలించిన మంత్రి భవిష్యత్తులో ఏమవ్వాలని అనుకుంటున్నారో విద్యార్థులు అడిగి తెలుసుకుని ఇంజనీర్లు, డాక్టర్లు అవుతామని చెప్పిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు నృత్య ప్రదర్శనలు అలరించగా సైబర్ నేరాలపై కోటబొమ్మాలి మహిళా పోలీస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే బాల్య వివాహాల నివారణపై తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. బోయిన వెంకటరమణ మాట్లాడుతూ, నేను ఈ హై స్కూల్లో చదువుకున్నానని, నా కుమార్తెను కూడా ఈ స్కూల్లోనే చదివిస్తున్నానని అన్నారు. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక స్కూల్లో జరిగే విషయాలు పిల్లల్ని అడిగి తెలుసుకోవాలని, కనీసం నెలకు ఒక్కసారైనా స్కూల్కి వచ్చి పిల్లల బాగోగులు తెలుసుకోవాలని అన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న ఈ స్కూల్ని మేమున్నామనే స్వచ్ఛంద సంస్థ మరియు పూర్వపు విద్యార్థులు, గ్రామ పెద్దలు కలిసి అభివృద్ధి చేశారని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్కూల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని మంత్రి అచ్చెన్నాయుడు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. మన వద్ద నుంచి ఎవరూ తీసుకోలేనిది విద్యేనని అన్నారు. 1995లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రాథమిక పాఠశాల నుంచి ఇంజనీరింగ్, వైద్య విద్య అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తొలి ప్రాధాన్యతను విద్యకే ఇవ్వాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం అవగాహన లోపంతో పాఠశాలల నిర్వహణ నిర్వీర్యం చేసిందని, 5,000 కోట్లు ఖర్చు చేసి నాడు నేడు పనులు జరిపించి సగంలోనే నిలుపుదల చేసిందని, పాఠశాలను కూడా లేకుండా ఎత్తివేసిందని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 15 డిఎస్సీలు జరిగాయని, అందులో 11 డిఎస్సీలను ఈ ప్రభుత్వమే నిర్వహించిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 16,700 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కష్టపడి పిల్లలను తల్లిదండ్రులు చదివిస్తున్నారని, వారిపై బాధ్యత ఉండాలన్నారు. మీ పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళుతున్నారు అంటేనే వారి ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలనే లక్ష్యంతోనే నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారన్నారు. ముఖ్యమంత్రి జన్మభూమి 2 ద్వారా విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు సొంత గ్రామానికి వచ్చి విద్యకు చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. టెక్నాలజీ ఎంత ఉపయోగం పడుతుందో అంత అనర్థాలకు దారితీస్తుందన్నారు. మాదక ద్రవ్యాల వలన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మిగిలిన 4 ఏళ్లు ప్రభుత్వ పాఠశాలలు మారుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఒక్క చదువే కాకుండా మిగిలిన అన్ని రంగాల్లో కూడా విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి తగిన వాతావరణం కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర, దేశ అభివృద్ధికి యువ జనాభా అవసరమని, ప్రస్తుతం మనకు వృద్ధుల సంఖ్య అధికంగా ఉందని, అందువల్ల అందరూ పిల్లల్ని కనాలని, అలాంటి వారికి ప్రోత్సాహాలు అందించాలని అన్నారు. ఈ స్కూల్ వాతావరణం చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉందని, సుమారు 14 లక్షల వ్యయంతో మేమున్నాం స్వచ్ఛంద సంస్థ మరియు ఈ స్కూల్లో చదువుకున్న పూర్వపు విద్యార్థులు, గ్రామ పెద్దలు కలిసి గ్రౌండ్ లెవెలింగ్, దేశ నాయకుల విగ్రహాలు,
4 మండపాలు, వాటర్ ప్లాంట్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వారికి అభినందనలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పాఠశాల విద్యలో పెను మార్పులు రానున్నాయన్నారు. జిల్లా కలెక్టర్గా తాను ఈ స్థాయిలో ఉండడానికి తన తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. పిల్లల ఆశయాలను అమల్లోకి తేవాలంటే తల్లిదండ్రులు భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. పిల్లల దినచర్యపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టు అందరూ పరిశీలించి వారి అభ్యున్నతికి దోహదపడాలన్నారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించేందుకు తీసుకోవలసిన అవసరమైన చర్యలను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేర్పించుకోవడానికి మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం సరైన వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గులు, టగ్ ఆఫ్ వార్ పోటీలు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కైవసం చేసుకున్న తల్లిదండ్రులకు మంత్రి, జిల్లా కలెక్టర్తో కలిసి బహుమతులను అందజేశారు. మెగా పేరెంట్ టీచర్ సమావేశంపై ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యాలు గూర్చి 6వ తరగతి విద్యార్థినులు డి తనిష్క, కె హేమలత ఆంగ్లంలో ప్రసంగించగా మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ వారిని అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవిందరావు స్కూలు ప్రగతి నివేదికను వివరించారు. విద్యార్థులతో కలిసి మంత్రి, కలెక్టర్ సహంపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్టీఓ కృష్ణమూర్తి, పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరపు హరివర్ ప్రసాద్, మండల ప్రత్యేక అధికారిని గడ్డమ్మ, ఉప విద్యాధికారి పి విలియమ్స్, ఎంపీడీఓ కె ఫణీంద్ర కుమార్, తహసీల్దార్ అప్పలరాజు, వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బోయిన వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ నంబాల శ్రీనివాసరావు, కల్లి నాగయ్యరెడ్డి, లక్ష్మణరెడ్డి, మాజీ ఎంపీపీ వెలబల విజయలక్ష్మి కామేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు, ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ చిన్న గోవిందరావు, మాజీ ఉప సర్పంచ్ సకలాభక్తుల సునీత రామ్ కుమార్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఒక అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపట్టింది. అదే మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని పాఠశాలల్లో ఈరోజు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా మన నియోజకవర్గం కోటబొమ్మాలిలో జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, స్కూల్ కమిటీ చైర్మన్ గారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాత్రికేయ మిత్రులు, ఈ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున, ప్రభుత్వం తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మన దగ్గర నుంచి ఏదైనా తీసుకోవచ్చు, కానీ తెలివితేటల్ని, విద్యని ఏ ఒక్కరు కూడా తీసుకోలేరనేది ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఈ విషయాన్ని 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రహించిన విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాను. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే 5 ఇళ్లున్నా, 10 ఇళ్లున్నా, 15 ఇళ్లున్నా ఆ గ్రామంలో ఒక పాఠశాల ఉండాలి. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి. ఒక మండలంలో
ఒక జూనియర్ కళాశాల ఉండాలి. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉండాలి. ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కళాశాల ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడమే కాదు, 100% అమలు చేసినటువంటి మహానుభావుడు ఆనాటి ఉమ్మడి ముఖ్యమంత్రి, ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను గర్వంగా చెప్పదలిచాను. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యమైనటువంటి నిర్ణయం కాదు. ఆ నిర్ణయం ద్వారా కొన్ని లక్షల మంది పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివి విదేశాలకెళ్ళి ఈ రోజు డబ్బు తీసుకొచ్చి మన రాష్ట్ర సంపదని పెంచిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఇంత ప్రాధాన్యత విద్యకి ఇచ్చారంటే ఇది మానవుడి కనీసమైనటువంటి ధర్మము. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థని ఈరోజు చెప్పదలిచాను. గత 5 సంవత్సరాలు ఇటువంటి సమావేశాలు పెట్టలేదు. పెట్టకపోయినా పర్వాలేదు, కనీస పరిజ్ఞానం లేక, కనీసం 10 మందితో మాట్లాడే అవకాశం లేక ఈ వ్యవస్థని అస్తవ్యస్తంగా చిన్నాభిన్నంగా తయారు చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. మాట్లాడితే నాడు నేడు అని 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏ గ్రామానికి వెళ్ళినా పాఠశాల చూస్తే సగం కట్టడం, పాఠశాల ప్రాంగణం చాలా దుర్భరంగా ఉండడం, పాఠశాలలో కనీసం ఆ అట్మాస్ఫియర్ లేకుండా పాఠశాలలన్నీ కూడా పూర్తిగా భ్రష్టు పట్టించారు.